ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ఏడాది సక్సెస్ఫుల్ గా సాగింది. అయినా సీఎం రేవంత్ సంతోషంగా లేరా? మంత్రులు మాట వినడం లేదా? వింటే ఎందుకు పదే పదే ఇంటిని చక్కదిద్దుకోవాలనుకుంటున్నారు సీఎం అన్నదే ఇప్పుడు కొత్త చర్చ. గాంధీ భవన్ కు గొర్రెలతో వచ్చి ధర్నాలు చేయడమేంటని కొంత అసహనం వ్యక్తం చేసిన సీఎం ఏదైనా సమస్య ఉంటే ఇన్ఛార్జ్ మంత్రితో పరిష్కరించుకోవాలని సూచించారు కూడా. ప్రతి విషయంపై పీసీసీ అధ్యక్షుడికి చెప్పుకునే అవకాశం అందరికీ ఉందని చెప్పిన రేవంత్ గాంధీ భవన్ కు వచ్చి ధర్నాలు చేయడంపై పార్టీ అంతర్గత మీటింగ్లో సీరియస్ అయ్యారట. అందరూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముందే అంతర్గత విభేదాలు సరిదిద్దుకోవాలంటూ సలహా ఇచ్చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా కేబినెట్లోని మంత్రులు సరిగా స్పందించడం లేదంటూ హైకమాండ్కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు కూడా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఎవరి శాఖలు వారే చూసుకుంటున్నారు. కానీ ఐక్యంగా ఉంటూ ఒక మంత్రిపై వచ్చిన కమెంట్స్కి మరో మంత్రి కానీ సీనియర్ లీడర్లు కానీ కౌంటర్ ఇవ్వడం లేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో సమన్వయం లేకనే ఈ మధ్యనే జరిగిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిపించుకోలేకపోయామన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. త్వరలో జరిగే లోకల్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులదేనని రేవంత్ స్పష్టం చేశారు. అంటే లోకల్ ఎన్నికల గెలుపోటముల బాధ్యత నుంచి సీఎం తప్పుకున్నారా? మంత్రులకే అప్పగించడం అంటే ఏంటి? రేపు వ్యతిరేక ఫలితాలు వస్తే మంత్రులపైనే నెట్టేస్తారా? నిధులు, బాధ్యతలన్నీ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులపైకే తోసేశారా అన్న చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. ఇప్పటికే మంత్రులు తన మాట వినడం లేదన్న అసహనం కూడా రేవంత్లో ఉందని అనుకూల వర్గంలో వినిపిస్తోంది. కాంగ్రెస్ అంటేనే మొదటి నుంచి కయ్యాల కుంపటి అన్న చర్చ ఉంది. అలాంటిది రేవంత్ రెడ్డిని మొదటి నుంచే కొన్ని గ్రూపులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అనుకూల గ్రూపుల్లో ఉన్నాయి. అయితే ఎంత ప్రయత్నించినా తీరు మార్చుకోకపోవడంతోనే నిన్న రేవంత్ అంతర్గత మీటింగ్లో కొంత అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరికి వారు ఉంటే ఎలా? జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను ఆయా మంత్రులు చూసుకోవద్దా? గాంధీ భవన్కు వచ్చి ధర్నాలు చేసేంత వరకు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ ముందే ఈ మాటలు అనడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్న మొత్తంగా కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అనే మాట అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మంత్రులను కాదని ఖచ్చితంగా అంటే గాంధీ భవన్కు గొర్రెలను తీసుకొచ్చి ధర్నా చేసే వరకు పరిస్థితులు రావడంతో ఒక్కసారిగా సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తంగా మంత్రులు ఎవరు తన మాట వినట్లేదు, ఇంకా మారాల్సిన అవసరం ఉంది, సంవత్సరంన్నర అయిపోయింది. ఒకవైపు ప్రతిపక్షం నుంచి గట్టి విమర్శలు వస్తున్నా బదులుగా ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు, ముఖ్యమంత్రి ఒక్కడే అయిపోతున్నాడు అన్న విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు, 2009 వరకు 2014 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఆయన గీసిందే గీట, ఆయన ఇచ్చిందే సిఫారసు, ఆయన పంపించినటువంటి పేర్లే అధిష్టానం కన్ఫర్మ్ చేసేది. మళ్ళీ ఇందులో ఆప్షన్ ఉండకపోయేటి. బట్ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా వచ్చే కంటే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. సో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. సో పక్క పార్టీల నుంచి వచ్చారు, వచ్చి కూడా పీసీసీ అధ్యక్షుడు అయ్యారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, అంతకుముందు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలంగా పట్టుకొని ఉన్నటువంటి నాయకులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు అయ్యారు కానీ అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా చాలా వరకు విభేదించారు. కోమటిరెడ్డి, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా విభేదించారు. ఎందుకంటే మేము పార్టీని పట్టుకొని ఉన్నాం అని చెప్పేసి చాలా విమర్శలు చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ అంతా ఒక లైన్లో ఉన్నా కానీ ప్రభుత్వంగా మారినాక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో సయోధ్య మిస్ అయిందా అన్నది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం, ఒకటి చర్చ నడుస్తోంది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పూర్తి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు కానీ మీనాక్షి నటరాజనే తీసుకుంటున్నారా? పార్టీని సమన్వయం మొత్తం మీనాక్షి నటరాజనే చూస్తున్నారా? పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తున్నారా? సో ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడం అంటే మరి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో 6 కేబినెట్ బెర్తులు ఖాళీ ఉంటే దాంట్లో కేవలం 3 మాత్రమే నింపడం జరిగింది. ఇంకొక 3 కోసం ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. మాకంటూ అన్ని సామాజిక వర్గాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొల్ల కుర్మలు ఏకంగా గొర్రెలను తీసుకొని వచ్చి
గాంధీ భవన్ లో నిరసన తెలుపుతున్నారు. మాది అత్యధిక పెద్ద సామాజిక వర్గం, సో మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇట్లా రకరకాల చెందినటువంటి వాళ్ళు, మున్నూరు కాపు కులానికి చెందిన వాళ్ళు మాకు రావాలంటున్నారు, సో రెడ్లు మాకు రావాలంటున్నారు, ఇంకా రజక కులం మాకు రావాలంటున్నారు, ఎస్టీ సామాజిక వర్గం మాకు రావాలంటున్నారు, ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి మొన్న మూడిట్లో కూడా కొంత ప్రధానమైనటువంటి పొజిషన్ ఇవ్వడం జరిగింది మూడు మంత్రివర్గ విస్తరణలో కూడా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రియాక్షన్ కూడా చాలా సీరియస్ గా అవుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పైన మంత్రి పదవుల కోసం నిరసనలు చేయడం ఎంతవరకు కరెక్ట్, గతంలో ఎప్పుడైనా జరిగిందో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, సో వీటిల్లో బలం పెరగాలంటే ఆయా జిల్లాలకు చెందినటువంటి మంత్రులపైనే పూర్తి బాధ్యత. ఇందాక జగ్గారెడ్డిని కూడా మెన్షన్ చేస్తూ ముఖ్యమంత్రి అదే చెప్పడం జరిగింది. జగ్గారెడ్డికి ఒక మంచి కార్పొరేషన్ పదవి ఇవ్వడం జరిగింది అంటూ ఆ జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ఆయా మంత్రులకి అప్పచెప్తున్నారు, అక్కడటువంటి ఎమ్మెల్యేలకే అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సమన్వయంగా ఉన్నారా? రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి పదే సమన్వయపరచుకోవాల్సి వస్తే, పదే రాజకీయ వ్యవహారాలకు వస్తే పరిపాలించడం ఎక్కడ పోతుంది? సంక్షేమ పథకాల విషయం ఏంటి? ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుంది. ప్రతిపక్షం కూడా అంతే గట్టిగా ఉంది. ఇప్పటికే బీజేపీ నాయకులు మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు, ముఖ్యమంత్రి పదవిలో నువ్వు ఎట్లుంటావో చూస్తామంటూ కూడా చాలా కీలకమైనటువంటి సంచలన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఒక సవాల్ మాత్రం కనిపిస్తోంది. ఇంకా నియోజకవర్గాల పునర్విభజన ఉన్నది రానున్న కాలంలో, మహిళా రిజర్వేషన్ బిల్లు ఉన్నది. సో ఇవన్నీ కూడా ఇంకా ఒక పెద్ద సవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. మాట్లాడదాం ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, అట్లాగే రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే రామ్మోహన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. రామ్మోహన్ గారు, సో ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ప్రతిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఉద్దేశించి, మంత్రి పదవులను ఉద్దేశించి, స్థానిక సంస్థలను ఉద్దేశించి మీడియా ముందు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది? ఎందుకు సమన్వయం ఎక్కడ పోతోంది? ఒక ప్రశ్న బలంగా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో చూస్తే. ఈ గాంధీ భవన్ లో నిరసనలు కానీ, లేదంటే ఎమ్మెల్యేలు స్టేజ్ల ముందే మాట్లాడుతున్నారు, ఎంపీలు మాట్లాడుతున్నారు నీకు మంత్రి పదవి వస్తుంది, నీకు మంత్రి పదవి వస్తున్నా అని. ఏ జిల్లా పోతే ఆ జిల్లా స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఎంపీ అయితే ఎట్లా చూడొచ్చు? ఒకసారి కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒకసారి మీరు చూడండి, ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి బాగా గట్టిగా వ్యవహరించిన సందర్భం రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మొదటిసారి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆయన హయాంలో, అంతకుముందు 2009, 14 లోపల 26 మంది ఎమ్మెల్యేలే టి జనార్దన్ రెడ్డి గారు ఉండేది. అప్పుడు వరకు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఎమర్జీ కావడానికి చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అంటే కునారి 10 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కనుక ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే ఏనాడు కూడా బ్రహ్మానంద రెడ్డి ఒక్కరే నిలదక్కున్నారు తప్ప 7.5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి చేశారు తప్ప ఏ ముఖ్యమంత్రి నిలబెట్టినారు? ఫస్ట్ ముఖ్యమంత్రి శ్రీరామ్ సంజీవ్ రెడ్డి గారిని 3 ఏళ్ళ లోపల తీసేశారు. అంతేందుకు దామోదరం సంజీవ్ గారిని సెలెక్ట్ చేస్తే ఆయన అవినీతి పరుడు అని చెప్పి, ఒక ఎస్సీ అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ చేసి అధిష్టానం నుంచి దూతలు రప్పించిన పార్టీ కాంగ్రెస్ ది కాదా? సంస్కృతి కాంగ్రెస్ ది కాదా? నాకు ప్రత్యక్ష సాక్షి. నేను ఖచ్చితంగా ఆ దామోదరం సంజీవ్ గారి ఇంటికి ఒక 4 సార్లు వెళ్ళాను. అంటే చనిపోయిన తర్వాత ఆయన ఇల్లు చూస్తే మనకి ఏడుపు వస్తుంది. గుడిసె నుంచి ఒక రేకుల రూమ్ అయింది అద్దె. కనుక ఆయన ఇంటికి పోయి కూర్చొచ్చినోడు పరిశీలకుడు ఏమన్నా అంటే ఇదా ఇల్లు ఇదా అని అడిగి ఇంకేం అవసరం లేదు, వెళ్ళిపోయిన అవసరం లేదు, వెళ్ళిపోయినట. అట్లా ఆనాటి నుంచి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ ఉంది, కొత్త కాదు. కనుక రేవంత్ రెడ్డికి సవాల్ ఏంటంటే శ్రీకాంత్ గారు, రేవంత్ రెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డి తేడా ఏంటంటే, రేవంత్ రెడ్డి బయట పార్టీ నుంచి వచ్చినోడు కనుక ఎంపిక అయిన రోజే జానారెడ్డి వ్యతిరేకించుండు, వి హనుమంతరావు వ్యతిరేకించుండు. అసలు ఓ రకంగా పిసిసి అధ్యక్షుడు అయినప్పుడే ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు, 100 కోట్లు పెట్టుకుంటున్న పదవిని అన్నాడు. ఎవరిని అవమానించినట్టు ఇవాళ అందరూ మంత్రులు అయింది, కానీ ఎవరిని అవమానించినట్టు సోనియా గాంధీ తీసుకున్నట్టే కదా డబ్బులు అయితే కదా. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎప్పుడు ఉన్నది. ఏ ముఖ్యమంత్రిని కూడా చెన్నారెడ్డి గారు లాంటి వాడు, ఒక్క వెంగళరావు గారు గట్టిగా ఉన్నారు. అది ఎమర్జెన్సీ పీరియడ్ కనుక ఇందిరాగాంధీ గారు కూడా ఆయన కదిపియలే కనుక ఆయన మొత్తం పదవి కాలం పూర్తి చేయగలిగింది ఆయన ఒకడే, అంటే 78 వరకు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు నిలబడ్డారు? 89లో వచ్చిన చెన్నారెడ్డి గారు, 78లో వచ్చిన చెన్నారెడ్డి వచ్చారు. 78 నుంచి చెన్నారెడ్డి 2 సార్లు సగం పదవి చేసిండు కదా. 78 నుంచి 83 లోపలనే 3 ముఖ్యమంత్రులు మారారు కదా. అప్పుడు ఏది భవన వెంకటరామ్ దాకా, మన అట్లానే మన కోట విజయభాస్కర్ రెడ్డి దాకా 4 ముఖ్యమంత్రులు మారారు 78 నుంచి 83 వరకు కదా. అట్లానే
83 తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే మళ్ళీ 89లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చింది కదా. అప్పుడు రెండోసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. చెన్నారెడ్డి లాంటి గట్టి వాడినే వాళ్ళు నిలబెట్టుకోలేదు, అంటే గట్టిగా నిలబట్టలేదు, అంటే ఆయనకు కూడా స్వేచ్ఛ లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పగ్గాలు తన చేతిలో ఉంచుకుంటుంది, ఇక్కడ నాటకం ఆడిస్తుంటది. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి పోలిస్తే ఖచ్చితంగా గట్టి ముఖ్యమంత్రి అంటున్నాండి. ఏ మాట కామని చెప్పుకోవాలి, అది విధానాలు తప్పు కావచ్చు, వాళ్ళ పరిపాలన తప్పు చేస్తుండొచ్చు, కానీ అధిష్టాన వర్గం మెడలు వంచే గట్టిగా ఈ పదవి తీసుకోగలిగినట్ట ఒక రకం చెప్పాలంటే. రేవంత్ రెడ్డి కాక ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు జానారెడ్డి ఎవ్వరు అధికారంలో తీసుకురాలేకపోదు. దేనికదే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేసీఆర్ కు ధీటుగా నిలబడి సమాన స్కందుడు అవునా కాదా తర్వాత సంగతి, కానీ నిలబడి తీసుకొచ్చిన మాత్రం మన రేవంత్ రెడ్డి గారు. కానీ నిలబడి తీసుకొచ్చినంత పటిష్టంగా నిలుచోలేకపోతున్నారు అన్నది ఒకటి వినిపిస్తోంది. సొంత పార్టీలోనే అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా సెపరేట్ అయిపోయి ఏ జిల్లాకు ఆ జిల్లా రాజకీయాలే నడుస్తున్నాయి. తెల్లారేస్తే పార్టీ పంచాయతీలు అవుతున్నాయి తప్ప ఇక ప్రభుత్వ పాలన ఎప్పుడు నడుస్తుంది, ప్రజలు ఎప్పుడు పట్టించుకుంటారు, స్టేట్ లెవెల్ రాజకీయాలే నడుస్తున్నాయి హైదరాబాద్ కేంద్రంగా తప్ప వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రౌండ్ అన్నది తెలుసుకోలేకపోతున్నారు. అంటే తనకున్న అవరోధాలు చెప్తాను రేవంత్ రెడ్డి అవరోధాలు చెప్తాను నేను. మొట్టమొదటి అవరోధం ఆయన మొదటి నుంచి పార్టీలో లేడు. నెంబర్ 1 అంటే ఫిరాయింపుదారుని ముద్ర ఉన్నది. రెండోది తనదైన రీతిలో ఇప్పుడు 3 వర్గాలు ఉన్నాయి. ఏది ఓల్డ్ కాంగ్రెస్, ఈయనతో వచ్చిన మూడు రకాలుగా విభజించబడి ఉంది ఇవాళ. కనుక ఈయన తన వర్గాన్ని కాపాడుకోని అనుకుంటాడు కదా. దాంతో ఓల్డ్ కాంగ్రెస్ వ్యక్తులకు హనుమంతరావు, జానారెడ్డి కూడా ఓల్డ్ కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం నుంచి వచ్చినోడే గట్టిగా మాట్లాడితే. కనుక అట్లాంటి వాళ్ళు మొదటి నుంచి పార్టీ ఉన్న వాళ్ళకు ఒక రకంగా భేదం ఉంటది. పార్టీ నడవాలి ఏదైనా కానీ. ఇప్పుడు మల్లు రవి ఉన్నాడు, ఆయన ఎటు పోడు కదా. నిరంజన్ ఉన్నాడు, ఎటు పోరు కదా. మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు తీసేయలేరు, వాళ్ళని ఎవరు కాదంటారు. కానీ తర్వాత మధ్యాహ్నం తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, రేణుకా చౌదరి, జానారెడ్డి, వీళ్ళందరూ పెద్దలు వీళ్ళదే. ఖమ్మం జిల్లాలో మన రేవంత్ రెడ్డిని రాజకీయం చేయనిస్తుందా, మన ఆమె రేణుకా చౌదరి చేయనిస్తుందా? ఖచ్చితంగా అధిష్టానం రెడ్డి దగ్గర పలుకుబడి ఉంది ఆమెకు. అట్లానే ఈ మొత్తం రాజకీయం చూస్తే ఈయనకు అవరోధం ఏమవుతుందంటే కొత్త వర్గం వచ్చింది. ఇవాళ మేమెంతో మాకంతా అనే ఒకటి వచ్చేసింది. కనుక ఇవాళ ఎవరిని ఆపలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఆవేదన నేను వ్యక్తం చేసిన ఆవేదన ఏకీభవిస్తున్నాను. ఆయన ఇట్లాంటి తిప్పలు పెట్టి ఏమవుతుందంటే అసలు పరిపాలన నడవనియాలి కదా. ఇప్పుడు ఈ మంత్రులే కదా, గొల్ల కురువాళ్ళని తీసుకొచ్చింది ఎవరో తెలుసు, అందరికి తెలుసు కదా. ఆ పార్టీలో ఉన్న ఆ వర్గ నాయకుడే ఉంటాడు. అట్లానే మొన్న ఏది ముందూరు కాపులకు పదవి కావాలని చెప్పి ఆది శ్రీనివాస్ గారు, ఆయన వాళ్ళందరూ రెచ్చగొట్టినట్టే కదా. ఇప్పుడు విప్పుగా ఉన్నాడు, ఆయన విప్పుగా ఉన్నాడు. ఈ రకమైన కులాల వారి నిజంగానే ఒకే బీసీలలోనూ 150 కులాలు ఉంటాయి. ఈ అన్ని కులాలకు పదవులు అంటే 18 కాదు, 36 కాదు, 50 సరిపోవు కదా. అందుకని రేవంత్ రెడ్డి పరీక్ష కారణం ఏంటంటే అధిష్టాన వర్గము విడిచిపెట్టి కూర్చున్నది. అది కూడా ఒక రకంగా వరమే అంటున్నాను శ్రీకాంత్ గారు. రేవంత్ రెడ్డికి ఆయన పలుకుబడి తక్కువ ఉంటే తుర్రా పడిపోయేది ఏం లేదు. కానీ ఏమవుద్దంటే నా చేతిలో లేదని తప్పించుకోవడానికి కానీ వీలుంటది మంత్రివర్గంలో కానీ, ఎమ్మెల్సీ టికెట్ల అభ్యర్థుల ఎంపికలో కానీ. నా ఉద్దేశం ఏంటంటే ఏమంటున్నాను. 1 సెకండ్ వస్తాను రామోహన్ గారు మీ దగ్గరికి వస్తాను. బిఫోర్ దట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అండ్ ఆల్సో రామూర్తి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందు సునీల్, సో ఒక పులి మీద సవారీ చేసినట్టు ఏమైనా కనిపిస్తోందా? ప్రభుత్వం నడుస్తోంది కానీ ప్రతిరోజు రాజకీయ విమర్శలు, ప్రతిరోజు రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు, ఒకరినొకరు విమర్శించుకోవడాలు, ఏకంగా ముఖ్యమంత్రి అందరికీ క్లాస్ బీకి వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకరికొకరు పడకపోవడం, పొసకపోవడం, ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? సో కాంగ్రెస్ పార్టీ ఆ లైన్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఆ క్రమశిక్షణ ఏమైనా మిస్ అవుతుందా? ఎట్లా చూడొచ్చు సునీల్, వాట్ హ్యాపెనింగ్? కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి కొత్త ఏమి కాదు, గతంలో ఇంతకంటే కూడా ఎక్కువ జరిగినటువంటి సంఘటనలు. కానీ ఇప్పుడు కొంత గాంధీ భవన్ కి ఒకరిద్దరు నేతలు వచ్చి తమ పదవుల కోసం ఆందోళన చేశారు. ఈ క్రమంలో నిన్న సీఎం రేవంత్ కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇన్ఛార్జ్ మినిస్టర్లకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇన్ఛార్జ్ మినిస్టర్లు జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అంటే పాలనాపరమైనటువంటి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టడమే కాకుండా జిల్లాలో పార్టీపై కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆయన కొంచెం ఘాటుగానే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక గతంలో కూడా ఆయన ఇటువంటి అభిప్రాయాన్ని సిఎల్పి సమావేశంలో కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాల్లో చూసాం. కొంతమంది అప్పట్లో మంత్రి పదవుల కోసం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ అవన్నీ కూడా పదవులు కావచ్చు, అవి మంత్రి పదవులైనా పార్టీ పదవులైనా హైకమాండ్ నిర్ణయం మేరకే జరుగుతాయి. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ సేవలను పార్టీ గుర్తిస్తుంది, సరైన సమయంలో అవకాశాలు కల్పిస్తుంది అన్న విషయాన్ని అప్పుడు చెప్పారు. నిన్న కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రధానంగా జూబ్లీ హిల్స్ టికెట్ విషయంలో అజారుద్దీన్ తనకే టికెట్ వస్తుంది, తానే పోటీ చేస్తాను అని చెప్పేసి చెప్తున్న సందర్భంలో అజార్ను ఉద్దేశించి కూడా అయినటువంటి
కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో ఇంకా అది పూర్తి స్థాయి అధిష్టానం తీసుకుంటుంది. అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తే వాళ్ళే పోటీలో ఉంటారు. కానీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ విజయం సాధించాలి. ఇక సిటీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ విజయానికి కృషి చేయాలి. ఇన్ఛార్జ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ ని నియమిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో గతానికంటే కూడా ఇప్పుడు కొంత కాంగ్రెస్ లో స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది నేతలు సీనియర్లు కావచ్చు, ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు తమకు ఎక్కడైనా చేదు అనుభవం ఎదురైనప్పుడు వాళ్ళు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇమీడియట్లీ గా సీఎం రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి సంబంధించి ఆయన కూడా కామెంట్ చేస్తున్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటొద్దు అన్న అంశాన్నే ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఏఐసిసి నిర్ణయం మేరకే పదవులు వస్తాయి, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అధిష్టానం ఇటు సరైన సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించే పదవులు ఇస్తుంది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈ మధ్య కాలంలో పదే పదే చెప్తున్నారు. ఇంకా ఈ మధ్య గొర్రెల కాపర్ల సంఘం ఆధ్వర్యంలో కూడా గాంధీ భవన్ లో ఇటు యాదవులకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి, పార్టీ పదవుల్లో అవకాశం వల్లే ఒక్కరికే వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఏమైనా ఉంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సమస్యలు ఫస్ట్ నా దృష్టికి ఏమైనా తీసుకురావచ్చు. పిసిసి ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా సాల్వ్ కాకపోతే ఇంకా మీరు ఆందోళనక లేకపోతే ఇంకే ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కానీ మా దృష్టికి తీసుకురాకుండానే ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఏఐసిసి అన్ని గమనిస్తుంటుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. శ్రీకాంత్ అంటే సునీల్ పేరుకు ముఖ్యమంత్రి ఉన్నారు, బట్ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేరి వరకు రావడానికి అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల ప్రచారాలు కావచ్చు, ఆయన కష్టం కావచ్చు, ఇవన్నీ తెలిసిన విషయం. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సొంత పార్టీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారా అన్నది ఒకటైతే గనక, ఇక్కడ మొత్తం అధిష్టాన నిర్ణయమే అని చెప్పేసి ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారంటే, సో పెత్తనం అంతా ఢిల్లీదే నడుస్తోందా? ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ అసలు కాంగ్రెస్ నాయకులతోటే మళ్ళీ ఢిల్లీ అధిష్టానం కూడా పిలిపించుకొని మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తోందా? సో ఎట్లా చూడొచ్చు, ఆ ఉద్దేశమే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండి ఇట్లాంటి నిరసనలకు ఏమైనా దిగుతున్నారు అనుకోవచ్చా? ఏఐసిసి కూడా మొదట పిసిసి నేతల అభిప్రాయాలు, సీఎం అభిప్రాయం, అదేవిధంగా పిసిసి చీఫ్ అభిప్రాయం కూడా తీసుకుంటుంది, సీనియర్ నేతల అభిప్రాయం కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత తన అభిప్రాయం అంటే దట్ మీన్స్ ఇటు పదవుల విషయంలో ప్రకటన చేస్తా ఉంది. అందులో కొంత ఒకరిద్దరికి సంబంధించి విభేదాల నేతల మధ్య ఖచ్చితంగా ఉండే అవకాశం లేకపోలేదు. అవే ఇప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేకపోవడానికి అటువంటి అంశమే ప్రధానం అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రోహిన్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకి ఇవ్వడం ఇష్టం లేని కొంతమంది సీనియర్ నేతలు అడ్డుకుంటున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతా ఉంది. సో ఇట్లాంటివి కారణంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వాయిదా పడింది. సో దాదాపుగా 70-80% పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తున్నప్పటికీ కొంతమంది రికమెండేషన్స్ మీద కూడా వస్తుంటాయి. అందులో భాగంగా మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ విజయశాంతి అంశం కూడా ఇదే విధంగా మనం చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ అంశాన్ని ఇటు పిసిసి దృష్టిలో లేదు, అదేవిధంగా సీఎం దృష్టిలో లేదు. ఆమె ఏఐసిసి నేతలతో ఉన్నటువంటి ఆమెకు సన్నిహిత సంబంధాలు కావచ్చు, తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చినటువంటి సందర్భంలో ఏఐసిసి ఇచ్చిన హామీ మేరకు, అంతేకాకుండా తను ఒక బీసీ మహిళ, ఇవన్నీ కూడా చూసి ఏఐసిసి ఇటు ఆమెకు పిసిసి ఇటు ఎమ్మెల్సీ ఇచ్చింది. ఈ అంశం ఇటు పిసిసిని కావచ్చు, అదేవిధంగా సీఎం కూడా కొంత అంటే అసలు తాము విజయశాంతిని రికమెండ్ చేయలేదు, ఆమెకు ఎలా వచ్చింది అనేది కూడా సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తా ఉంది. శ్రీకాంత్ రైట్ సునీల్, థ్యాంక్స్ సో మచ్. విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. రైట్, మనతో పాటు రామ్మూర్తి గారు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. రామ్మూర్తి గారు, ఎట్లా చూస్తున్నారు గతానికి ఇప్పటికీ భిన్నాన్ని ఎట్లా చూస్తున్నారు? 18 నెలల ఈ పాలన మీద మీ వ్యూ ఏంటి అండ్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో? నమస్కారం శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్కారం. నమస్తే రామ్మూర్తి గారు, ప్లీజ్ మాట్లాడండి, చెప్పండి. 18 నెలలుగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ప్రజల ముందు క్లియర్ గా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే నిన్న కానీ మొన్న కానీ ఏదైతే సంబంధించి గొల్ల కుర్మలు ఏదైతే వాళ్ళ సంబంధించి ఏదైతే గొర్రెలు తీసుకొని ఏదైతే గాంధీ భవన్ రావడం జరిగిందో దాని విషయంలో ఇప్పుడు చర్చ కొనసాగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిందో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏదైతే 2వ దశ గొర్రెల పంపిణీ క్లియర్ గా రాసింది. వాస్తవంగా ఇంకా వీళ్ళు
చాలాసేపు వెయిట్ చేసి అనుకుంటున్నాను. ఎందుకంటే 100 రోజుల్లో ఇస్తా అన్నారు, కానీ ఇప్పుడు 18 నెలలు అయింది కాబట్టి వాళ్ళు పోవడంలో తప్పేం లేదు, వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే బీసీలను అడ్డు పెట్టుకొని మొత్తం ఇబ్బడి మొబ్బడిగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చుకుంటా బీసీలను ఏదైతే మొత్తం కంప్లీట్ గా మోసం చేసిలానే ఈరోజు చెప్పుకోవచ్చు. అదే విధంగా వీళ్ళు వచ్చిన పనులు చూస్తున్నాం. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత అసలు ప్రతి మ్యాచ్ లో డక్అవుట్ అవుతున్నాడు ఆయన. అతను డక్అవుట్ అవుతూ మిగతా ఏదైతే అధికారుల మీద ఏదైతే నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అదే విధంగా మంత్రుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు ఏదైతే ఎమ్మెల్యేల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా స్వయంగా ఆయన ఆడట్లేదు, ఆయన ఆటే సరిగ్గా లేదు, ఆయన ప్రవర్తన మంచిగా లేదు, ఏదైతే ఆయన పరిపాలన కూడా సరిగ్గా లేదు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. బట్ అంటే గాంధీ భవన్ లో గొర్రెలు మేకలతో నిరసన తెలుపుతున్నారు అంటే దీన్ని పాజిటివ్ యాంగిల్ ఎందుకు చూడదు? ఇందిరా పార్క్ మొత్తాన్ని కూడా మీరు కనీసం నిరసన తెలుపుకోవడానికి కూడా వీలు లేకుండా ఇందిరా పార్క్ లో పోడియం ని ఎత్తేసారు మీరు. కనీసం ప్రగతి భవన్ కూడా ఆ రోజు నిరసన తెలపడానికి కూడా వస్తే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. బట్ అట్లాంటి ఫ్రీడమ్ ఒకటి ప్రభుత్వంలో ఉంది అనుకోవడానికి కూడా చాలా స్కోప్ ఉంది కదా రామూర్తి గారు. శ్రీకాంత్ గారు, మేము 9 ఏళ్లలో ఏం చేసినామంటే సమస్యలు లేకుండా చేసినాం. సమస్యలు లేకుండా దాదాపు ధర్నాలు కాకుండా చూసినాం. ఎంత ధర్నాలు ఆపాలని చూసినా కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు ఆపినంత మాత్రాన ఏదైతే మొత్తం కంప్లీట్ గా ఏదైతే అక్కడ ఏదైతే ధర్నా చౌక్ తీసేసిన మాత్రాన ధర్నాలు జరగవు అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు ఏదైతే సమస్యలు ఉంటే పెళ్లి బిగిన ఆగ్రహంతో ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, రోడ్ల మీద ఉద్యమాలు చేస్తారు. అదే విధంగా ఎంత అణిచివేస్తే అంత చేస్తారు. మేము అణిచివేయలేదు, మేము సమస్యలను సావధానంగా విన్నాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాళ్ళు మా దృష్టికి వస్తే దానికి వాళ్ళు ఒకటి అడిగితే మేము 2 కూడా కల్పించింది కూడా చూస్తారు. ఎందుకంటే మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ విషయంలో మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మేము ఏదైనా 9 ఏళ్ళు సమస్యలు రాకుండా సమస్యలను దాదాపుగా సాల్వ్ చేసినాం కాబట్టి ఆ 9 ఏళ్ళు సమస్యలు వీళ్ళు వచ్చిన తర్వాత, ఎందుకంటే మొదటి నుంచి హైడ్రా పేరిట కూలగొట్టిల్లు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఘోరం. పోయిన వర్షాకాలంలో మీరు చూసి నేను కూడా కన్నీళ్లు పెట్టుకున్నా, మీరు కూడా చూసిండు. ఎందుకంటే ఘోరం అది. ఎందుకంటే చాలా హేయమైన చర్య, అదేమైనా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళ వర్షాకాలంలో వానలు వదిలిపెట్టి వాళ్ళు ఆందోళన చేసి, అదే విధంగా దాని తర్వాత మూసి పరివాహక ప్రాంతంలో మొత్తం పేదోళ్ళ ఇల్లు కూలగొట్టింది. అదే విధంగా హైడ్రా పేరిట కూడా ఎంతమంది చెప్పిన హైడ్రా ఏమో గానీ ఇప్పుడు దాదాపు ఆయన హైడ్రా మీద ఇల్లు కూలగొట్టడం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆయన ఏదో ఎల్ఎల్బి చేస్తున్నాడు. ఎందుకంటే రంగనాథ్ ఆ ఎల్ఎల్బి కరెక్ట్ చేసినా కూడా అన్ని సబ్జెక్టు పాస్ అవ్వదు, మొత్తం అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యండి. మీకు అవసరమైతే ఆ సంబంధించిన హాల్ టికెట్ దానికి సంబంధించిన మొత్తం కంప్లీట్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఈ అంశాలన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు అనుకుంటున్నారా? జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఎవరినైనా గిచ్చినా ఎవరినైనా కొట్టినా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో అంటే 2023 ఎన్నికల తర్వాత జరిగినటువంటి అంతకుముందు సోల్పేట రామరెడ్డి విషయం కానీ జూబ్లీహిల్స్ విషయమే కానీ అంతకుముందు మీ బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనంత విషయంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దూసుకొచ్చింది. సో ఈసారి కూడా మేబీ గతంలో కూడా 2వ స్థానంలో కాంగ్రెస్ ఉండే, ఈసారి ప్రజలు అట్లేమన్నా మొగ్గు చూపే ఛాన్సెస్ లేవనుకుంటున్నారా? నేనేమంటున్నా అంటే ఎన్నికలు ఏదైతే ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాల్లోకి టికెట్లు ఇచ్చినాం. ఒకవేళ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చనిపోయినా కూడా అక్కడ మేము పోటీ చేయలేదు. మాకు మానవత్వం ఎక్కువ. మానవత్వం లేని పార్టీలు దాదాపు దశదిన కర్మ కాకముందే మొత్తం కంప్లీట్ గా మొదలుపెట్టి నేను వస్తా, నేను నిలబడతాడు. వాళ్ళకి మాకు నక్కలు తేడా ఉన్నది శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇప్పుడు మనం వరుసగా పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే లగచర్ల పోలేపల్లికి సంబంధించిన వాళ్ళని రైతులను ఏదైతే వీళ్ళ సొంత బ్రదర్ కి ఏదైతే మ్యాక్స్ బిఎన్ కంపెనీ కోసం వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఊరి మీద తెగబడి మొత్తం ఇడిగుద్దులు గుద్ది, అదే విధంగా అక్కడ ఉన్న మహిళలను ఇష్టం వచ్చినట్టు ఛాతీల మీద కాలేసి తొక్కింది కూడా మనం విన్నాం. అదే విధంగా వాళ్ళు మానవ హక్కుల సంఘానికి కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ సంఘం పోయి ఫిర్యాదు కూడా చూసాం. అదే విధంగా బెటాలియన్ కానిస్టేబుల్ భార్యను అవమానకరంగా, ఎందుకంటే ఉన్నతాధికారుల దగ్గర పోగానే మీరు ఎవరు పెళ్లి చేసుకోమన్నాడు ఈ బెటాలియన్ కానిస్టేబుల్ అని అవమానించిన అధికారులను చూసాం. అదే విధంగా ప్రభుత్వం ఏదైతే వీళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని కనీసం చీరలు లాగి మొత్తం వాళ్ళ చిన్న పిల్లల సంకలకి లాగి వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా దూరం చేసి వాళ్ళ కన్నీలకు కారణమైంది ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఆశా వర్కర్లు పరిస్థితి ఘోరం అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి చూడొచ్చు మనం కంప్లీట్ గా. మీరు అవసరమైతే ప్లే చేయండి. ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన పరిస్థితిని మనం ఇంతవరకు చూడలేదు. అదే విధంగా విదేశీ మహిళలను ఎంత ఘోరంగా అంటే విదేశీ మహిళలను ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే అందాల పోటీల ముసుగులో తీసుకొచ్చి మన మహిళలతోని వాళ్ళ కాళ్ళు గడిగిస్తారండి. మన కవులు ఏం రాసిళ్ళు, వాళ్ళు ఏం చేసిళ్ళు, విశ్వసుందరులు ఏమొచ్చి మన కాళ్ళు గడుగుతారని మన తెలుగు కవులు రాస్తే మన దరిద్రం తీసుకుపోయి వాళ్ళ కాళ్ళని అడిగిస్తాడు. ఇది ఎక్కడ కథ? చౌముల్లా ప్యాలెస్ వాళ్ళు ₹1,00,000 భోజనం తింటారు. అదే విధంగా వేములవాడ మొత్తం 36,000 భోజనం తింటారు. అదే విధంగా నేనేమంటున్నా, చౌముల్లా ప్యాలెస్ లో ఆ రోజు ఎవరైతే బస చేసిల్లో ఆ హోటల్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ బేషరత్గా అరెస్ట్ చేయాలి.
వాళ్ళ పేర్లు మొత్తం బయట పెట్టాలి. ఇతరుల పేర్ల మీద బుక్ చేసుకొని కూడా చాలా మంది ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన నేతలు, అదే విధంగా అధినాయకత్వం, వాళ్ళని కూడా బయట పెట్టి, ఎందుకంటే దేశం మొత్తం ఏదైతే కంప్లీట్ గా ప్రపంచం ముందు ఇజ్జత్ చేసింది ఏదైతే ఈ రేవంత్ రెడ్డి. అదే విధంగా గద్వాల జిల్లా రాజోలి మండలం సంబంధించి ఏదైతే పెద్దదాని వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఇతనాయిలకు సంబంధించిన వాళ్ళని కూడా, రైతులను కూడా వాళ్ళు వద్దంటే కూడా అక్కడ ఏర్పాటు చేయొద్దు, మాకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మాకు పంటలు పండవు అంటే కూడా వాళ్ళని కూడా తీసుకుపోయి బేడీలేసి అవమానపరిచిన ప్రభుత్వం ఏదైతుంది కాంగ్రెస్ పార్టీ. వచ్చినప్పుడు ఇవన్నీ ఏం చెప్తున్నానంటే మీరు చెప్తున్నారు ఈ 18 నెలల్లో జరిగిన అన్ని చెప్తున్నారు. ఒకటి అంటే ఇదే కన్క్లూడ్ చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇన్ని సంవత్సరాలు మేము చేసిన పరిపాలనలో ఎంత ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, నీళ్ళు వచ్చిన తెలంగాణ, నిధులు వచ్చిన తెలంగాణ, అదే విధంగా ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణను తీసుకుపోయి దరిద్రమైన తెలంగాణగా తయారు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు రామూర్తి గారు ఒక్క నిమిషం, మీ పాయింట్ నాకు అర్థమైంది. రామ్మోహన్ రావు గారు, సో ఈ 18 నెలల కాలంలో ఇప్పటి వరకు రామ్మూర్తి గారు చెప్పినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంశాల, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయాల, మరో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ నిరసనలు, ఒకరికొకరు పడకపోవడం, స్టేజ్ ఎక్కి ఎవరికి వారు మీకు మంత్రి పదవి వస్తారని ప్రకటించడం, కొంతమంది గతంలోనే రైతు బంధు వచ్చేది ఇప్పుడు వస్తలే అని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడడం, ఈ రిపోర్ట్ ఈ స్థానిక సంస్థల మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవాలా, జూబ్లీస్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనుకోవాలా? జస్ట్ ఒక 1 minute 2 minutes లో క్లోజ్ చేయగలుగుతారా రామ్మోహన్ రావు? ఖచ్చితంగా రామ్మూర్తి గారితో ఏకీభవిస్తూ రామ్మూర్తి గారు చెప్పిన విషయం కూడా చెప్తున్నాను. రైతు బంధు ఒక విడత ఎగ్గొట్టింది, ఇప్పటికే 3 విడతలు అంటే 2 విడతలు ఇస్తా అన్నారు. 2 అంటే పంచపండవులు ఎంతమంది అంటే మంచం కొళ్ళ వల్ల జరిగింది. రైతు బంధు గురించి కూడా దయచేసి మీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎత్తుకోవాలి రామ్మూర్తి గారు. ఇప్పుడు 12వ విడతనేమో కేసీఆర్ గారు ఇచ్చేది, తర్వాత ఇచ్చిండ్రు, ఏది ఏప్రిల్ ఇచ్చిండ్రు. ఇప్పుడు 2024 ఏప్రిల్, 2024 డిసెంబర్, 2025 ఏప్రిల్, మే 3 విడతలు రావాల్సి ఉండే 2 విడతలే ఇచ్చిండ్రు. అది కూడా మొదటి విడత సగంకు, రెండో విడత సగానికి ఇచ్చిండ్రు. మొన్న పుల్లేస్తాను ఇవ్వలేదు కనుక దాని మీద ఒక విడత ఎగ్గొట్టిన దాని మీద మీరు ప్రచారం చేసుకోవాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు అన్నది రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలలో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు ముఖం లేకపోతే లేరు, ఏది గ్రామాలకు శ్రీకాంత్ గారు స్పష్టంగా చెప్తున్నారు. గ్రామాలు తిరుగుతాను నేను, ప్రతిరోజు ఏదైనా ఊరు తిరుగుతాను, సమస్య లేదు. ఇవాళ దానికోసమే రైతు బంధు వేసి, అంటే ఇప్పుడు ఏమైందంటే గతంలో జేజబువ్వ అని ఉండే శ్రీకాంత్ గారు, అంటే పండుగ నాటి జేజబువ్వ తింటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలు వస్తే రైతు భరోసా వస్తుంది. ఎన్నికలు ఎప్పుడు వస్తే పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఒకసారి, స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ 3 నెలలు వాయిదా పడ్డట్టే. ఇప్పుడు మళ్ళీ అప్పటికి డిసెంబర్ వాయిదా వస్తుంది, మళ్ళీ 2 వాయిదాలు మిగిలిపోతాయి. ఇప్పటికే కనుక రైతు భరోసా వస్తుందంటే జేజబువ్వ తిన్నట్టే వస్తే పరిస్థితి ఉన్నది. కనుక ఇవాళ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల కంటే పార్టీ ఎన్నికలు పెడదామని ఆలోచన కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంపీటీసీ అది మంచిది అంటున్నాను. ఎందుకంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎవరి పార్టీ ఎవరో తెలుస్తుంది, ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది. కానీ పంచాయతీ ఎన్నికలు పెడుతుంది మాత్రం దాని పార్టీలు ఉండే కనుక ఏదోట్లో అయినా మాది కూడా అనొచ్చు. వీళ్ళంటూ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ తప్పే, వీళ్ళైనా వాళ్ళైనా అదే మాట్లాడతారు. కనుక ఇప్పుడు జరిగేది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉండి కానీ అసలు గెలిచిన వాళ్ళు లేరు కదా. చెప్పారు గెలిచిన గణేష్ ఉన్నాడు కంటర్ నుంచి. ప్రముఖ నాయకుడిని జూబ్లీ హిల్స్ నుంచి నిలబెట్టి రేపు మంత్రి పదవికి అర్హునిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏమీ లేకపోవడానికి ప్రధాన కారణం 3 వర్గాలు ఉన్నాయి అక్కడ. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకవేళ తోకజాడిస్తే రేపు పొద్దున బీజేపీతో కలిసి మరో ఏకనాథ్ షిండే అవుతున్న భయం కూడా అధిష్టాన వర్గానికి ఉన్నది. కనుకనే ఆయన తెరువు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మూటలు మోసే వాళ్ళు మోస్తూనే ఉన్నారు. ఇంకొకటి, అధికారానికి దూరంగా ఉండి 10 ఏళ్ళు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కమిషన్ల పేరు మీద ప్రభుత్వం నడుస్తుంది అందరూ చెప్పుకుంటున్నారు. వాళ్ళ వాడే, నేను చెప్పే మాట కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. జగ్గారెడ్డి ఏం మాట్లాడండి నిన్న, జగ్గారెడ్డి గారు బాగానే ఉందని తిట్టని పోరా పలానా అన్నాడట. ఆ మాట నాకు అనుభూతి అయితే లేదు. తిట్టని పోరా అనుకుంటేనే తిట్టినట. ఇవాళ ఏమైందంటే మెచ్చుకునే మెప్ప మీద కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్టు ఏమన్నట్టు తను కూడా అసంతృప్తితో ఉంటే కదా నేను జగ్గారెడ్డి మాట్లాడినమాట. అందుకనే రేవంత్ రెడ్డి ఆయన అనుభవరీత్యా అట్లా చూసుకుంటే కొన్ని తెలంగాణ ఒరిజినల్ పరిస్థితి తెలుస్తలేవు ఆయనకు. దానివల్ల కూడా ఇవి కాంట్రోల్ తెలుస్తలేవు, ప్రాంతాలు తెలుస్తలేవు, ప్రాజెక్టులు తెలుస్తలేవు, ఈ గోదావరి బేసిన్ తెలుస్తలేవు. దీనివల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఒక్కటి దాన్ని నోటు దురుస్తు నెక్కొస్తున్నాడు. ఇది కేసీఆర్ కు డీప్ అయిన నోటి దిరుస్తుంది కనుకనే నెక్కొస్తున్నాడు. కేసీఆర్ ఓరగా నోటి దిరుస్తుండే ఇది అంతకంటే డబుల్ 3 తిరుగులు 4 అయింది కనుక ఇవాళ ఇటువంటి మాటలు వినాల్సి వస్తుంది. మనం ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఈ ముసలం అనేది టీకపుర తుఫానే ఉంటది, ఏం కాదు. మళ్ళా ఎలక్షన్ వచ్చి అందరూ కలుస్తారు. లెట్స్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇది నిజానికి టీకపులో తుఫానేనా, లేదంటే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డిని టచ్ చేసేటువంటి పరిస్థితి లేదా? ఒకవేళ అదే జరిగితే మరో ఏకనాథ్ షిండే అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా? రాజకీయాల్లో ఏమైనా కావచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం
ఇట్లాంటి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. బట్ ఇది భవిష్యత్తులో ముందు ముందు ఎట్లా ఉండబోతోంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం చూపించబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.